నమ్మక ఆనంద్ సాగర్ గారు, అలాగే ఉదయ్ గారు విజయవాడ అడిషనల్ డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ ఉదయ్ గారు మనతో చర్చలో పాల్గొన్నారు. అలాగే సిఐటియు నాయకులు శేషు బాబ్జీ గారు అండ్ ఈ టపాసుల తయారీ నిపుణులు రమణ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఉదయ్ కుమార్ అండి, నేను అడిషనల్ డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్. నమస్తే సార్. ఉదయ్ కుమార్ గారు, ఇవాళ జరిగిన ఘటన ఎందుకు జరిగిందని మీ అంచనా, మీకున్న ఎక్స్పీరియన్స్లో చాలా చూసి ఉంటారు కదా, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఇది మనకి మధ్యాహ్నం జరిగింది. అంటే ఇప్పుడు ఇది మధ్యాహ్నం జరిగింది కాబట్టి మనకి ముందుగా రిపోర్ట్ అది రావాల్సి ఉంటుంది. కాకపోతే జనరల్గా ఇంతకుముందు జరిగిన ఈవెంట్స్ ఆధారంగా మనం చూసుకుంటే ఇది ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది సార్. ఇప్పుడు మనకి టీవీలో చూసినప్పుడు కానీ మనకి మిగతా ఈవెంట్స్ చూసినప్పుడు ఇక్కడ తెలుస్తుంది, అక్కడ సిమిలర్గా ఎక్స్ప్లోజన్ జరిగింది. జనరల్గా ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ వేరు, ఎక్స్ప్లోజన్ వేరండి. ఫైర్ యాక్సిడెంట్ అనేది జనరల్గా మనం ఉండే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావచ్చు, మనం పెట్టుకునే ట్యాంక్స్, హోదరి, ఇలా వివిధ రకాలు ఉంటాయి, డిటెక్టర్స్, స్ప్రింక్లర్స్. అవన్నీ ఏంటంటే ఫైర్ జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆపరేట్ చేయడానికి లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరేట్ చేయడానికి ఒక టైం ఉంటుందండి, రీచబుల్ టైం ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే జనరల్గా ఇంతకుముందు కేసెస్ మనం చూసుకుంటే ఎక్స్ప్లోజన్స్ అండి ఇవి. ఎట్ వన్స్ అంటే మనకి ఇండస్ట్రీస్లో కూడా చూస్తారు రియాక్టర్ ఎక్స్ప్లోజన్ ఇవి. అక్కడి నుంచి నో టైం అనమాట. ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు అక్కడి నుంచి బయటికి రావడానికి కానీ దాన్ని ఆర్పడానికి కానీ వెంటనే సమయం అనేది ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఎక్స్ప్లోజన్ ఏమైతే మెటీరియల్ వాడతారో దాని ఆధారంగా దాని ఎక్స్ప్లోజన్ ఉంటుంది. సపోజ్ కొన్నిసార్లు క్వాంటిటీ ఎక్కువగా పెట్టినప్పుడు ఎక్కువ మోతాదులో ఎక్స్ప్లోజన్ జరుగుతుందండి. అది జరిగినప్పుడు గతంలో మనం చూసాము ఇట్లాంటి ఈవెంట్స్ జరగడం జరిగింది. అది అంటే గతంలో జరిగిన ఈవెంట్స్ దృష్ట్యా ఇది కూడా అలా జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నాం. సో వీళ్ళు అనుమతులు, ఎందుకంటే ఇక్కడ నా బేసిక్ డౌట్ ఏంటంటే ఎప్పుడో దీపావళి ఉంది అక్టోబర్లో, ఇప్పటి నుంచే ఎందుకు మొదలయ్యింది అనేది చాలా $1 మిలియన్ క్వశ్చన్గా కనపడుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేది ఏంటంటే అండి, దివాళీకి సంబంధించి అంటే మనకి ట్రెడిషనల్గా ఇంతకు ముందు నుంచి చూసుకుంటే దివాళీ అనేవి ఇట్లా క్రాకర్ యూనిట్స్, చిన్న చిన్న చిచ్చుబుడ్లు, మతాబులు స్టార్టింగ్ ఫేజ్లో ఉండేవి, కట్ చేసుకునేవాళ్ళు. ఇవి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళినాక దీపావళి కాకుండా మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు కావచ్చు, డిఫరెంట్ సెలబ్రేషన్స్కి. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ దీపావళి ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా తయారు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఆనందం వచ్చినా ఏడుపు వచ్చినా ఇవే కదా, అటువంటి వాటిల్లో భాగంగా క్రాకర్స్ అనేవి తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి క్రాకర్స్ అనేది ఇప్పుడు మనం దివాళీలోనే భాగంగా కాకుండా రెగ్యులర్ ప్యాటర్న్లో కూడా దీన్ని తయారు చేసే విధంగా యూనిట్స్ ఉన్నాయని భావిస్తున్నాం. రైట్. ఈ అనుమతులు ఇచ్చే విధానం ఎలా ఉంటుంది? ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఫైర్ ఎన్ఓసి ఇస్తామండి. ఫైర్ ఎన్ఓసి అనేది మిగతా మనం అపార్ట్మెంట్, స్కూల్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయండి. వాటి క్లియర్గా మనకి ఏదైతే మనకి స్టాండర్డ్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారం పెట్టించుకోవడం జరుగుతుందండి. కానీ ఇక్కడ ఉండేది ఏంటంటే క్రాకర్స్, ఇది ఫైర్ క్రాకర్స్ అని పేరు ఉంటుంది కానీ ఇది పూర్తిగా ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఆధారంగా ఉంటుంది. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అనేది జనరల్గా అంటే ఆ డిపార్ట్మెంట్ సెంట్రల్ పరిధిలో ఉంటుంది. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్లో వివిధ రకాల లైసెన్సులు ఉంటాయండి. జనరల్గా ఇవి మనకి ట్రెడిషనల్గా వస్తున్న పరిమితులు ఏంటంటే బిలో 15 kg. ఏవైతే అక్కడ ఇప్పుడు పరిమితులు ఉన్నాయో ఇవన్నీ 15 kgల కంటే తక్కువ మెటీరియల్ని వాళ్ళు అక్కడ వాడే విధంగా, అలానే దానికి తగ్గ సేఫ్టీ మెజర్స్ అంటే ఓపెనబుల్ డోర్స్ కావచ్చు. అంటే అక్కడ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఫైర్ అనేది జరిగితే ఎక్స్ప్లోజన్ జరిగిద్దండి. జనరల్గా అక్కడ ఎక్కువ మోతాదులో పెట్టుకుంటాం. 15 kgలు అనేది మనకి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన నమోదు. దాన్ని కూడా వాళ్ళు ఎట్ ఏ టైం కాకుండా తక్కువ మంది, 4-5 పార్ట్గా ఐటమ్ వైజ్గా చేసుకునే విధంగా తక్కువ మోతాదులో తక్కువ మందితో లిమిటెడ్గా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ మంది ఉండి బహుశా దాని లిమిటేషన్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గతంలో జరిగిన ఈవెంట్స్ మనం చూడడం జరిగింది. రైట్. ఒక్క నిమిషం ఉదయ్ కుమార్ గారు. ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి.